వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే తంత్ర నేను మీ సాయిస్తారంగ శెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. కుల దూషణతో ఉద్యోగిపై వేధింపులు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఎల్ఐసి ఉద్యోగి. పోలీసుల తనిఖీలలో 200 కిలోల గంజాయి పట్టివేత. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగల హల్చల్. కాకినాడ జిల్లా కోరంగి పోలీసుల తీరును నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల ఆందోళన. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టు. కొండగట్టు అంజన్న ఆలయం వద్ద ఘోరాగ్ని ప్రమాదం. నకిలీ మద్యం కేసులో నేటితో ముగియనున్న జోగి రమేష్, జోగి రాముల కస్టడీ. చిత్తూరు జిల్లాలో బురదలో చిక్కుకున్న గున్న ఏనుగు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఏక్ నహీ దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంవిధాన్ శక్తి రన్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల ఎల్ఐసి ఆఫీస్ లో ఉద్యోగం చేసే రమేష్ బాబు గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల ఎల్ఐసి ఆఫీస్ లో ఏజెంట్ గా పనిచేసే భువనేంద్ర మరియు పిసి రామకృష్ణుడు, శ్రీవల్లి అనే ఏజెంట్స్ ఎల్ఐసి ఆఫీస్ లో పనిచేస్తున్న దళిత కులానికి చెందిన రమేష్ బాబును కులం పేరుతో దూషించసాగారు. శృతి మించిన కుల దూషణతో తట్టుకోలేని రమేష్ బాబు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చావు బతుకుల మధ్య ఉన్న రమేష్ బాబుకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు మరియు నంద్యాల ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన చేపట్టారు. న్యాయం చేయాలి, రమేష్ బాబు కుటుంబానికి న్యాయం జరగాలి, రమేష్ బాబు గారికి. ఎల్ఐసిలో కుల వివక్ష, ఎల్ఐసిలో కుల వివక్ష అరెస్ట్ చేయాలి. రమేష్ బాబు గారిని నిందించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. రమేష్ బాబు గారిపై కుల వివక్ష ప్రదర్శించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. రమేష్ బాబు గారిపై కుల వివక్ష ప్రదర్శించిన వారిపై వెంటనే అరెస్ట్ చేయాలి. కారు డిక్కీలో 200 కిలోల గంజాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాయన్నపేట ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు. పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నంలో చెట్టుకు ఢీకొట్టిన కారు డ్రైవర్ లాల్ సింగ్. గంజాయితో పాటు 2 ఫోన్లు స్వాధీనం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుంచి రాజస్థాన్ కు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. గతంలో కూడా లాల్ సింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు. మామూలు సాయన్నపేట ఎక్స్ రోడ్ సమీపంలో వెహికల్ చెక్ చేస్తుండగా ఒక మారుతి కారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగలు హల్చల్ చేస్తున్నారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మేడపీలో ముత్తలూరి బ్రహ్మం అనే గ్రామ సచివాలయం ఉద్యోగి బైక్ ను ఎత్తుకొని వెళ్లిన దొంగలు మరో 2 బైక్లకు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కంపల్సరీ మాస్క్ పెట్టుకుంటారు. కాకినాడ జిల్లా కోరంగి పోలీసుల తీరును నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద మత్స్యకారుల ఆందోళన. వాహనాల కింద పడుకొని వినూత్న నిరసన. తాళ్లరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెంకు చెందిన మత్స్యకారులకు భూ వివాదం. న్యాయం కోసం వెళ్లిన తమపై స్టేషన్ ఎస్ఐ సిబ్బంది దాడి చేశారని బాధితుల ఆరోపణ. కలెక్టరేట్ వద్ద నిలిచిపోయిన వాహనాలు.
ఎవరు కొట్టారు? పోలీసులు కొట్టారట. ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డి తండ్రి అంత్యక్రియలకు లండన్ నుంచి వచ్చిన భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు. ఏళ్ల కిందట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని కేసులు నమోదు. కొండగట్టు అంచనా ఆలయం వద్ద ఘోర అగ్ని ప్రమాదం. అర్ధరాత్రి అంటుకున్న మంటలు, దగ్ధమైన దుకాణాలు. మంటల దాటికి 30 దుకాణాలు దగ్ధమైనట్లుగా ప్రాథమిక అంచనా. నకిలీ మద్యం కేసులో నేటితో ముగియనున్న జోగి రమేష్, జోగి రాములు కస్టడీ. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపు. విచారణ అనంతరం జోగి రమేష్, జోగి రాములను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం. మధ్యాహ్నం అక్కడ పోస్ట్ అది కూడా చిత్తూరు జిల్లాలో బురదలో చిక్కుకున్న గున్న ఏనుగు. యాదమరి మండలం డీకే చెరువు అటవీ ప్రాంతంలో ఘటన. పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ నుంచి కుంకి ఏనుగుల వాహనాల్లో తరలించి అటవీ ఏనుగును రక్షించే ప్రయత్నం చేస్తున్న ఫారెస్ట్ అధికారులు.
వికారాబాద్ జిల్లా నేరేడిగొండలో ఘోర ప్రమాదం. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 2 దుర్మరణం. మరో 3కి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్ నుంచి యూపీ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఏక్ నయి దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంవిధాన్ శక్తి రన్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న సంజీవయ్య పార్క్ నుంచి 3K 5K రన్ జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏక్ నయి దిశ ఆధ్వర్యంలో పరుగు. ప్రజలందరికీ రాజ్యాంగం విలువ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పరుగు నిర్వహణ. భారీగా పాల్గొన్న యువత, విద్యార్థులు, న్యాయవాదులు. అది కరెక్ట్ టైం ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. దంతేవాడలో లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు. లొంగిపోయిన వాళ్ళు 12 మంది మహిళా మావోయిస్టులు. లొంగిపోయిన 37 మంది మావోయిస్టులపై 67 లక్షల రూపాయల రివార్డ్. నంద్యాల షాదిక్ నగర్ కు చెందిన భవన కార్మికుడు హుస్సేన్ భార్య మున్ని క్యాన్సర్ బారిన పడ్డ సంగతి వివిడి ప్రేక్షకులకు తెలిసిందే. చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి.